ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క పరిశుద్ధ నామానికి బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున దేవుడు మాట్లాడుతుంది ఏమిటంటే, మీలో ఎవనికైనాను జ్ఞానం కొదువై ఉన్న యెడల వారు దేవుణ్ణి అడగవలెను. ఆయనను ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా జ్ఞానము దయచేయువాడు. ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకు జ్ఞానం ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎవనిని గద్దింపక, ఇక్కడ ఏ ఆంక్షలు పెట్టలేదు ప్రభు. అడిగితే చాలు, ప్రభు నాకు జ్ఞానం ఇవ్వండి అని అంటే, ఇగో దానియేలుకి శ్రేష్టమైన జ్ఞానం ఇచ్చిన దేవుడు, సొలొమోనుకి సమయోచితమైన జ్ఞానం ఇచ్చిన దేవుడు, ఇగో ఎంతోమందికి జ్ఞానం అడిగిన వారికి ప్రతి ఒక్కరికి జ్ఞానం ఇచ్చిన దేవుడు. ఇదిగో అపోస్తలుడైన పౌలు అంటాడు, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. యేసు ప్రభువే జ్ఞానం అంటే ఆయనను తెలుసుకునే జ్ఞానం కోసం ఆయన అడుగుతున్నాడంట. ఈ రోజున నీకు ఏ జ్ఞానం కావాలి? అది ఏ జ్ఞానమైనా సరే, ఇగో బుద్ధి జ్ఞానముల సర్వ సంపద ఆయన యందు గుప్తమై ఉన్నవి. ఆయనలో జ్ఞానం ఉంది. మీ పిల్లలకి జ్ఞానం లేదా? జ్ఞానం ఉంటే ఇల్లు కట్టబడుతుంది. జ్ఞానం ఉంటే నువ్వు అత్యధికంగా అభివృద్ధి చెందుతావు. జ్ఞానం ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. జ్ఞానం ఉంటే దేవునితో కలిగి ఉంటావు, దేవునితో కలిసి ఉంటావు. ఈ రోజున జ్ఞానం లేకే చాలామంది నష్టం అయిపోతున్నారు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన జ్ఞానము దయ్యముల జ్ఞానం అని చెప్తుంది. అయితే పైనుండి వచ్చే జ్ఞానం దేవుడు నీకు ఇస్తాడు. అలాంటి జ్ఞానం నీకు కావాలి అని అనుకుంటే ఇప్పుడే ప్రభుని అడుగు. ప్రతిరోజు, ప్రభువా నాకు పరిశుద్ధమైన జ్ఞానం అనుగ్రహించండి. మీరు వాగ్దానం చేశారు ఇస్తానని, ఇవ్వండి అని అడుగు. తప్పకుండా దేవుడు నీకు దయచేస్తాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరి నువ్వు మహాజ్ఞానవంతుడు అవుదువుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.